ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇది వరకు 12 శ్లోకాల వరకు చదివాం. ప్రథమాధ్యాయంలో 12 శ్లోకాల వరకు చదివాము. గత క్లాసులో కూడా నాకు గొంతు బాగలేదు. ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా సరిపోలేదంటే క్షమించాలి. అలానే చెప్పుకుందాం. ఇప్పుడు 13వ శ్లోకం చదవాలి. మనం ఎక్కడున్నామంటే దుర్యోధనుడు సైన్యాన్ని అంతా సమీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే ఆర్మీ చీఫ్ ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడు, సైన్యాన్ని అంతా ఒకసారి సమీక్షిస్తాడు. సో ఆ విధంగా సమీక్షించి, ఓ శత్రు సైన్యంలో ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మన సైన్యంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని ద్రోణాచార్యుడికి కొంచెం ఇండైరెక్ట్ గా కొంచెం ఆయన్ను కొంచెం దెప్పి పొడిచాడు. మీరు పాండవ పక్షపాతి అని చెప్పి కొంచెం దెప్పి పొడిచాడు. బట్ అదే మాట భీష్ముడితో అనడానికి అతనికి ధైర్యం లేదు. భీష్ముడితో అనేంత ధైర్యం లేదు కాబట్టి భీష్ముడిని మనమందరం కూడా ప్రొటెక్ట్ చేయాలి, మీరందరూ రక్షించాలి, భీష్మమేవ విరక్షంతు అని చెప్పని అన్నాడు. అన్న తర్వాత, అరే నువ్వేమిట్రా నన్ను రక్షించేది అని ఆయన ఏంటి, ఆయన మనసులో ఏమున్నది, ఎట్లు నువ్వు చేసేటువంటిది అధర్మయుద్ధమే, మేము కూడా నీ అధర్మాన్ని ఇన్ని ఏండ్లుగా మేము సపో మేము దాన్ని ఇది చేశాం కాబట్టి, సమర్థించాం కాబట్టి, మేము ఈ యుద్ధంలో ప్రాణాలు అర్పించడం కూడా మా ధర్మమే అనేటువంటి ఉద్దేశం ఉంది అని మధుసూదన సరస్వతి అనే అతను, ఆయన పేరు వినుంటారు మీరు, మధుసూదన సరస్వతి అని చెప్పని చాలా గొప్ప ఆ, అద్వైత వేదాంతి. ఆయన భగవద్గీతకు వ్యాఖ్య రాశాడు. శంకరాచార్యులు రాసినట్టుగానే శంకరాచార్యుల భాష్యం లాగానే మధుసూదన సరస్వతి వ్యాఖ్య కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఈ ఆరంభ శ్లోకాలకు శంకరాచార్యుల వారు రాయలేదు. పోతే మిగతా వాళ్ళు రాశారు. ఆనంద్ గారు రాశాడు, మధుసూదన సరస్వతి రాశాడు, అక్కడక్కడ శంకరానంద్ గారు కూడా రాశారు. ఇంకొక ఆయన భాష్యోత్కర్ష దీపిక అని చెప్పని ధనపతి అనే ఆయన రాశాడు. వాళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ను వాళ్ళకి తోచిన పద్ధతిలో ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చారు. భీముడు దుర్యోధనుడు మాటల్లో ఎలాంటి ధ్వని ఉన్నది ఈ విధంగా. అదే విధంగా ఈ మధుసూదన సరస్వతి గారు దీనిలో ఏం రాశారంటే, తస్య సంజనయన్ హర్షం గురువృద్ధ పితామహ అనే శ్లోకానికి మనం గత క్లాస్ లో చెప్పుకున్నాం ఇది. అంటే నీ కోసం మరణించడం కూడా నా ధర్మమేనయ్యా, ఎందుకంటే నువ్వు చేసినటువంటి అధర్మాన్నంతటిని కూడా నేను సమర్థించాను కాబట్టి ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేయడం కూడా నా కర్తవ్యమే అనే భావన ఉన్నది దుర్యోధనుడి భీష్ముడి మనస్సులో అని చెప్పని అంటున్నాడు అనమాట, అని ఆయన రాశాడు. ఇప్పుడు నాకు తరువాతి శ్లోకం, అంటే భీష్ముడి మనసులో ఏముంది అనే దాని గురించి రకరకాలుగా వ్యాఖ్యాకారులు రాస్తున్నారు. అది మనకు అనవసరం అనుకోండి. ఎందుకంటే భగవద్గీతలో ముందుకెళ్లే కొద్దీ ఇవన్నీ ఏం లేవు. భగవద్గీతలో ముందుకెళ్లే కొద్దీ మనకు కర్మయోగం అంటే ఏంటి, భక్తి యోగం అంటే ఏంటి, జ్ఞాన యోగం అంటే వీటి గురించి ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీన్ని కూడా, ఇప్పుడు ఈ రోజు కూడా కొంచెం తొందరగా చదువుతాం. తర్వాత గత క్లాస్ లో ఎవరో ఒకరు అడిగారండి, ఆ, ఇదేమిటి వంశ వృక్షం గురించి. ఆ వంశ వృక్షం గురించి ఒక చిన్న నోట్ ఒకటి తయారు చేశాను. అది మీరు చూడొచ్చు. ఒక ఆయన విక్రమార్కుడిలాగా ట్రై చేస్తున్నాడు, అది వెనకల గిర్రుమంటూ ఉన్నది. ఓకే. ఇప్పుడు మొట్టమొదట మనం చూద్దాము, పరాశరుడు శంతనుడు ఈ పేర్లన్నీ మనకు తెలిసినవే అయినప్పటికీ కూడా అకస్మాత్తుగా మర్చిపోతుంటాం. అకస్మాత్తుగా మనం ఒకనొక క్లాస్ లో ఇవి కొంచెం మర్చిపోయాను నేను. వెంటనే ఆ సిరీస్ గుర్తురాలే. పరాశరుడు మహర్షి మనకు తెలుసు, పరాశర స్మృతి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆయన సత్యవతిని కలుస్తాడు. సత్యవతిని కలిసినప్పుడు వాళ్ళిద్దరికి కూడా వ్యాసుడు పుడతాడు అనమాట. అది ఒక లింకు. ఈ పరాశరుడి నుంచి సత్యవతికి ఒక యారో మార్క్ పెట్టుకోవచ్చు, సత్యవతి నుంచి వ్యాసుడికి ఒక యారో మార్క్ పెట్టుకోవచ్చు మీరు. నాకు యారో మార్కులు పెట్టడం రాక అది పెట్టలేదు. తర్వాత అంతలోపల శంతనుడు కౌరవ వంశ వాళ్ళకి వీళ్ళందరికీ మూల పురుషుడు, కౌరవులకు పాండవులకు అందరికి కూడా మూల పురుషుడు ఆయన శంతనుడు అని. ఆ శంతనుడు ఎక్కడి వాడు, బాహ్లిక దేశం వాడు. బాహ్లిక అంటే ఏంటి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉన్నదో ఆఫ్ఘనిస్తాన్ దేశం వాడు అనమాట. అతను ఆ గంగాదేవి గంగాదేవిని చూస్తాడు మొట్టమొదట. గంగాదేవిని చూసిన తర్వాత గంగాదేవి శాపగ్రస్తురాలు, ఆమె భూలోకానికి వచ్చి ఉంటుంది కదా. గంగాదేవి అతన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఒక కండిషన్ ఉంటుంది, నాకు ఎప్పుడు కూడా నువ్వు ఎదురు చెప్పకూడదు అని.
ఏడుగురు పిల్లల్ని ఆమె నదిలో పారేస్తే చూస్తూ చూస్తూ ఉంటాడు. ఎనిమిదవ బిడ్డను కూడా నదిలో పారేస్తుంటే దాన్ని అడ్డుకుంటాడు. అడ్డుకుంటున్నప్పుడు నువ్వు నా మాటకు అడ్డం చెప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అప్పుడు అతనే భీష్ముడు అనమాట. ఆమె గంగ నేను తీసుకెళ్లి ఈ పిల్లవాడిని తీసుకెళ్లి వీనికి అన్ని విద్యలు నేర్పించి తీసుకొని వస్తాను నీకే ఇస్తానంటుంది. సో అది ఆ విధంగా భీష్ముడు అతనికి శంతనుడికి కొడుకు భీష్ముడు. తర్వాత ఇదే శంతనుడు గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత సత్యవతిని చూస్తాడు. సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆయన దాసరాజు ఫిషర్మెన్ ఉంటాడు కదా వాళ్ళ రాజు ఎవరో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళడము, ఆయన అడగడము, ఆయన ఏదో కండిషన్ పెట్టడము, సత్యవతికి పుట్టినటువంటి వాళ్ళే రాజులు కావాలనడము, దానికి అరే నాకు భీష్ముడు ఉన్నాడు కదా అని చెప్పి ఆయన బాధపడ్డాము. అంతలోపల భీష్ముడు తన తండ్రి యొక్క చింతను తెలుసుకొని ఆయన ఆ, ఆ, ఒక భీష్మ ప్రతిజ్ఞ చేయడము, నాకు రాజ్యం అక్కర్లేదు అని చెప్పి ప్రతిజ్ఞ చేయడము, అదంతా ఉన్న తెలిసిన కథనే. ఆ సత్యవతికి శంతనుడికి సత్యవతి ద్వారా ఇద్దరు పిల్లలు పుడతారు, చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని. ఈ చిత్రాంగదుడు అనే అతను చిన్నతనంలోనే చనిపోతాడు. ఆ విచిత్ర వీరుడు అనేవాడు వానికి అంబిక అంబాలిక అనే ఇద్దరిని తెచ్చి పెళ్లి అంబిక అంబాలిక యా ఆ అంబిక అంబాలిక అని ముగ్గురు తెస్తే అంబ వెళ్ళిపోతుంది. ఆ మిగిలిన అంబిక అండ్ అంబాలిక వీళ్ళిద్దరిని కూడా విచిత్ర వీరుడికి ఇచ్చి భీష్ముడు పెళ్లి చేస్తాడు అనమాట. కానీ పిల్లలు పుట్టకముందే ఈ విచిత్ర వీరుడు చనిపోతాడు. మరి ఇప్పుడు రాజ్యానికి ఎవరు లేరు. ఎందుకంటే భీష్ముడికి సంతానం లేదు, పెళ్లి చేసుకోలేదు. మరి సంతతి నడిచేది ఎలాగా? కాబట్టి ఈ ఇద్దరిని పెళ్లి చేసుకోమని ఈమె అడుగుతుంది. సత్యవతి ఏమంటుందంటే పెళ్లి కాదు, ఆ, అంబిక అంబాలిక ఉన్నారు కదా వాళ్ళ ద్వారా సంతానాన్ని కనుగొని భీష్ముడిని కోరుతుంది. కానీ భీష్ముడు నేను ప్రతిజ్ఞ చేశాను, నేను అలా చేయను అని చెప్పి నా ప్రతిజ్ఞను భంగం చేయను అంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, అప్పుడు సత్యవతి వ్యాసుడిని స్మరిస్తుంది. వ్యాసుడిని స్మరిస్తే వ్యాసుడు వచ్చి అప్పుడు ఆ కాలంలో ఒక నియోగ పద్ధతి అని ఒకటి ఉండేది. దేవర న్యాయం అంటే ఏంటంటే దేవర అంటే అతని సోదరుడు ఎవరైతే ఉంటాడో ఆ సోదరుడి ద్వారా పిల్లల్ని కనడం అనేటువంటిది దేవర న్యాయం. ఇప్పుడు వ్యాసుడు విచిత్ర వీరుడు వీళ్ళందరూ కూడా సోదరులే కదండి. వ్యాసుడు విచిత్ర వీరుడు కూడా సోదరులే. అలాగే వ్యాసుడు భీష్ముడు కూడా సోదరులే. ఎందుకంటే శంతనునికి గంగ ద్వారా పుట్టినటువంటి వాడు భీష్ముడు. అదే శంతనుడికి సత్యవతి ద్వారా పుట్టినటువంటి వాడు విచిత్ర వీరుడు. పరాశరుడు సత్యవతికే ఇద్దరు కూడా కొడుకులు. సత్యవతి కొడుకే వ్యాసుడు, సత్యవతి కొడుకే విచిత్ర వీరుడు. ఆ విధంగా ఆ సత్యవతికే మనం మత్స్యగంధి అనే పేరు కూడా మనం చూసాం. ఆ విచిత్ర వీరుడిని మరణం తర్వాత వ్యాసుడిని స్మరిస్తుంది. వ్యాసుడు వీళ్ళ అంబాలికను కలుస్తాడు. వాళ్ళకే ధృతరాష్ట్రుడు పాండురాజు. తర్వాత అంబిక కళ్ళు మూసుకుంటుంది అని మనందరికీ తెలుసు. అంబిక దగ్గరికి రెండోసారి వెళ్ళమన్నప్పుడు అంబిక ఒక దాసిని పంపిస్తుంది. ఆ దాసి అతన్ని సరిగా చూస్తుంది, ఎవరిని వ్యాసుడిని సరిగా చూస్తే అప్పుడు ఆమెకు విదురుడు అనేటువంటి వాడు పుడతాడు. వీళ్ళు ముగ్గురు కూడా సోదరులే. ధృతరాష్ట్రుడు, పాండురాజు, తర్వాత విదురుడు కూడా ముగ్గురు సోదరులే. పోతే విదురుడు సర్వెంట్ గర్ల్ దాసికి పుట్టినవాడు కాబట్టి అతన్ని ఒక మంత్రి స్థానంలో కూర్చోబెడతారు. ఇది ఓవరాల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇప్పుడు స్టాక్ షేర్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చదువుదాం. భీష్ముడు శంఖనాదం చేసిన తర్వాత ఏం జరిగింది అని. తత శంఖాశ్చ భేర్యశ్చ శంఖాశ్చ భేర్యశ్చ మణవానక గోముఖా పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోऽభవత్. స శబ్దస్తుములోऽభవత్. ఓకే. తతః శంఖాః చ భేర్యః చ పణవ ఆనక గోముఖాః. పణవ ఆనక గోముఖాః అనేటువంటిది వివిధ రకాలైనటువంటి వాద్యములు, శస్త్రాలు కాదు ఇవి. యుద్ధ భూమిలో ఏంటంటే శస్త్రాలు టీం ఒకటి ఉంటుంది. అలా కాకుండా వేరే ఆర్మీ బ్యాండ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాండ్ డ్యూటీ ఏంటంటే కొంచెం మంచి వార్ లైక్ డ్రమ్ కొడుతుండడం అనమాట. మీరు మామూలుగా పేరిణి, శివతాండవం ఇట్లాంటివన్నీ మీరు చూసి ఉంటారు. సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు పేరిని అంటే వాళ్ళకి ప్రేరణ ఇవ్వడం కోసం మంచి ఒక వార్ లైక్ ట్యూన్ ఒకటి ఎక్కడ పెట్టి దాన్ని వాయిస్తుంటారు అనమాట. సో అక్కడ ఆ విధంగానే ఆ తర్వాత శంఖాహ శంఖములు, శంఖాన్ని పూరించడం. భేరి అంటే ఒక వార్ డ్రమ్స్ అంటాం చూడండి, వార్ డ్రమ్స్ మోగించడం. పణవ అంటే ఒక రకమైనటువంటి తాళం అన్నమాట, ఒక రకమైనటువంటి తాళాలు. ఆనక అంటే దుందుభి, అది కూడా ఒక రకమైనటువంటి వాద్యము. తర్వాత గోముఖం. గోముఖం అంటే ఏంటి? కొమ్ములు ఉంటాయి ఇలా, ఇట్లా ఒక రకమైనటువంటి కొమ్ములు ఉంటాయి.
ఆ కొమ్ములు బూరలు, కొమ్ము బూరలు ఉంటాం వాటిని. ఆ కొమ్ము బూరలను కూడా ఊదేవాళ్ళు. నేను కూడా చిన్నప్పుడు చూశాను, కొమ్ము బూరలు చూశాను. ఇప్పుడు ఎక్కడన్నా రేర్గా ఎక్కడన్నా ఉంటాయేమో తెలియదు. పాతకాలం టెంపుల్స్ లో ఉండొచ్చు ఆ గోముఖములు. సో వీటన్నిటిని కూడా ఒకేసారి సహసా ఏవ సహసా ఏవ అంటే ఒక్కసారిగా అందరు కూడా అభ్యహన్యంత అంటే కొట్టబడినవి, మోయించబడినవి. అభ్యహన్యంత, అహన్యంత, అహన్యంత అంటే కర్మణి ప్రయోగం అంటే మోగించబడినవి. అహన్యంత అంటే అన్ని బాగా మోగించబడినవి. ఏవి? పణవ భేరులు, తర్వాత శంఖములు, భేరి, పణవ, ఆ తాళములు, దుందుగులు, కొమ్ము బూరలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా అందరు కూడా మోగించారనమాట. సశబ్ద తుముల, సశబ్ద ఆ శబ్దము తుముల అభవత్. తుముల అంటే ఏంటి? చాలా భయంకరంగా ఉండింది. ఆ, చాలా ట్రెమెండస్ అంటాం చూడండి, ఆ విధంగా చాలా గొప్పగా ఉండింది ఆ శబ్దం. తుముల అభవత్. ఇంగ్లీష్ లో ట్యుమల్ట్ అంటుంటాం చూడండి, దాని అలాంటిదే ఈ శబ్దం. తుముల అభవత్. ఆ విధంగా గొప్పగా వినిపించింది అనమాట. తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఇటు సైడ్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వాయిస్తున్నారు. కౌరవుల వైపు ఏమో అందరూ ఒక్కసారిగా శంఖాలు, భేరులు అన్ని కూడా ఒక్కసారి వేశారు. కానీ ఇటువైపు ఒకరు ఎండ్ అవుతుండగా దానిలోకి ఫిల్ అయ్యేట్టుగా ఇంకొకరు, దానిలోకి ఇంకొకరు ఉన్నట్టుగా కంటిన్యూస్ గా వేశారనమాట. అదేమిటిది? తత శ్వేతైర్హయైర్యుక్తే अतः श्वेतैर्हयैर्युक्ते మహతి స్యందనే స్థితౌ महति स्यन्दने स्थितौ మాధవ పాండవశ్చైవ माधवः पाण्डवश्चैव దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. दिव्यौ शङ्खौ प्रदध्मतुः। తతః తతః అంటే ఆ తర్వాత శ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ. మహాన్ మహత్ స్యందనం. మహత్ స్యందనం అంటే గొప్ప, స్యందనం అంటే రథం. మహతి స్యందనే అంటే గొప్ప రథములో అని. మహత్తు స్యందనం అంటే గొప్ప రథం, మహతి స్యందనే అంటే గొప్ప రథములో స్థితౌ కూర్చున్నటువంటి వారై, నిలుచుకున్నటువంటి వారై, కూర్చోలేదు నిలుచుకొని ఉన్నటువంటి వారై, స్థిత ఉన్నవారై అనుకోవచ్చు. అర్జునుడు కూర్చున్నాడా లేచినాడా మనకు అంత సరిగా తెలియదు. కృష్ణుడు లేచి ఉండొచ్చు. ఆ కాలంలో రథస్థితి ఎలా ఉండేదో మనకు ఐడియా లేదు. స్థితవు ఉన్నవారు. ఇంకేంటి ఆ స్యందనం ఎలాంటిది? శ్వేతై హయై యుక్తే స్యందనే. తెల్ల గుర్రములతో కట్టబడినటువంటి ఆ రథం. ఈ రథం ఏంటంటే మనకు పూర్వము ఖాండవ దహనము అని ఒక ఎపిసోడ్ ఉందండి భారతంలో. ఖాండవ దహనము అంటే ఇంకా అంతా వీళ్ళందరూ కూడా ఇంకా యుద్ధం రాకముందు చాలా కాలం ముందే వాళ్ళందరూ కూడా ఆ అగ్నిదేవుడు అక్కడ వారణావతం అనే చోట ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో అక్కడ పెద్ద ఖాండవ వనం ఒకటి ఉంటుంది. ఆ ఖాండవ వనాన్ని అగ్నిదేవుడు దహించాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన అగ్నిదేవుడికి అజీర్ణమై ఉంటుందట. ఇవన్నీ కూడా కథలు ఇవన్నీ కథల్లోకి వెళితే చాలా చాలా కథలు ఉంటాయి. ఎనివే ఆ అగ్నిదేవుడికి అజీర్ణమయ్యి నేను ఇక దీనిలో ఉన్నటువంటి వనంలో ఉన్నటువంటి జంతువులన్నింటినీ నేను భక్షిస్తే తప్ప, ఆ కొవ్వంతా నాకు వస్తే తప్ప నాకు నాకు అది తీరదు, ఆ అజీర్ణం తీరదు అని. ఎందుకంటే బ్రాహ్మణులు చాలా యజ్ఞాలు చేసి నెయ్యి పోసిన తర్వాత నెయ్యి ఎక్కువైపోయి ఆయనకు అజీర్ణం అయింది. సో దానికి ఇంకేదో తినాల్సి వచ్చింది. ఇంకేదో తినాలంటే ఈ జంతువుల్ని తినాల్సి వచ్చింది. సో దీన్ని మనం ప్రశ్నించకూడదు. అది ఎందుకంటే ఖాండవ దహనం గురించి పాశ్చాత్యులు చాలా విమర్శ చేశారు. దానికి వేరే వ్యాఖ్యలు చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. సో వాళ్ళు ఏంటి, మన క్రిటిక్స్, పాశ్చాత్యులోనే కాదులే, భారతాన్ని క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళు. సో ఖాండవ దహనం తర్వాత సమయంలో అప్పుడు మాకు మంచి అస్త్రాలు ఉంటాయి కదా, మేము వీళ్ళందరినీ, దీనిలో ఉన్నటువంటి రాక్షసులు రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎలా మేము పారదోలడం అంటే, అదే కాకుండా ఖాండవానికి సపోర్ట్ గా ఇంద్రుడు కూడా వస్తాడు. ఇంద్రుడు కూడా మిగతా దేవుళ్ళని కూడా తీసుకొస్తాడు. ఇంద్రుడితో కూడా యుద్ధం చేయాలి. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడు? వీళ్ళకి మన ఈ గొప్ప రథాన్ని, తర్వాత గాంధీవాన్ని ఒకటి ఇస్తాడు అర్జునుడికి. ఈ శ్వేత యుక్తమైనటువంటి స్యందనం అంటే తెల్ల గుర్రాలు ఉన్నటువంటి స్యందనాన్ని, రథాన్ని, తర్వాత గాంధీవాన్ని ఇస్తాడు. శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం ఇస్తాడు. వాటితో వాళ్ళు మిగతా అందరినీ కూడా యుద్ధం చేసి వాళ్ళని కూడా ఓడిస్తారు. దేవతలందరినీ కూడా ఓడిస్తారు అనమాట. అది కథ. సో మహతి స్యందనే స్థితవు మాధవ. మాధవ అంటే ఏంటి? మా అంటే లక్ష్మీదేవి. మాధవ అంటే లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడే మొట్టమొదట శంఖం పూరించాడు. అంటే దాని అర్థం ఏంటి?
అయ్యా మీ రాజ్యలక్ష్మి అంతా ఈయన లాక్కోబోతున్నాడు అని అక్కడ ధ్వని. ఈ ధ్వని కూడా మనకు కావ్యంలో ధ్వని అని ఒకటి ఉంటుందండి. ధ్వని అంటే కవి నేరుగా చెప్పడు, అది మనకు సజెషన్ లాగా వస్తుంది అనమాట. మాధవుడు మొట్టమొదటి శంఖం పూరించిన వాడెవరు? అటు సైడు భీష్ముడైతే ఇటు సైడు మాధవుడే నేరుగా పూరించాడు. పాండవ చ ఏవ, మాధవ పాండవ చ ఏవ, పాండవుడు కూడా. పాండవుడు అంటే ఎవరిక్కడ? అర్జునుడు. దివ్యౌ శంఖౌ, దివ్యమైనటువంటి, దివ్య అంటే ఏంటి? దేవతల చేత ఇవ్వబడినటువంటి, ఎప్పుడో ఇవ్వబడి ఉంటాయి ఆ కథలన్నీ మనకు తెలియదు. దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు, దధ్మతు అంటే పూరించేది అని ద్వివచనం. మన సంస్కృతంలో ద్వివచనం అని ఉంటుంది కదండి. స్థితౌ ప్రదధ్మతు, దధ్మౌ శంఖం దధ్మౌ ప్రతాపవాన్, దధ్మౌ అని సింగులర్ చెప్పింది, ఏకవచనంలో దధ్మౌ వచ్చింది. దధ్మతు అని ఇద్దరి గురించి చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఇంకా రాబోతున్నది దధ్ముహు. దధ్ముహు అంటే ఏంటి? బహువచనం. దధ్మవు దధ్మతుహు దధ్ముహు అని చెప్పని అది ధాతువుల్లోకి వెళితే మనకు అనంతమైనటువంటివి ఉంటాయి. ఆ దీనిలో భగవద్గీతలో వాడినటువంటి శబ్దాలన్నిటిపైన, ఆ క్రియా క్రియాపదాలన్నిటిపైన కూడా సంస్కృత భారతి వాళ్ళు చిన్న పుస్తకం వేశారండి. చాలా మంచి పుస్తకం అది. నేను కూడా దాన్ని చూస్తుంటా అప్పుడప్పుడు. ఎందుకంటే ధాతువులు తప్పు చెప్పకుండా, అప్పుడప్పుడు పొరపాటు చేయకుండా చూస్తుంటా. సో అది నేను మీరు సంపాదించవచ్చు. ఆ ధాతువు ఆ పుస్తకం మేబీ నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తా. అది దీనిలో వాడినటువంటి క్రియాపదాలన్నింటినీ కూడా, దాని యొక్క రూపం ఏమిటి, ఎలా వచ్చింది, అవన్నీ కూడా దానిలో చెప్పారు. సో దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు, ఆ దివ్యమైనటువంటి శంఖాల్ని వాళ్ళు పూరించారు. తతః, ఆ తర్వాత పాంచజన్యం హృషీకేశో పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం పౌండ్రౌ దద్భౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. భీమకర్మ వృకోదరః. పాంచజన్యం హృషీకేశ. హృషీకేశ అనే పదం కూడా చాలా సిగ్నిఫికెంట్. ఋషికం అంటే ఇంద్రియం. ఋషికేశ అంటే మనం విష్ణు సహస్రనామాలకు భాష్యం చదివితే, శంకరాచార్యుల వారి భాష్యం చదివితే, దానిలో మనకు ఉన్నటువంటి కేశవనామాలు వీటన్నిటి కూడా రకరకాలైనటువంటి పేర్లన్నిటి కూడా, ఆ పేర్లన్నిటి కూడా దాని మూల అర్థం తెలుస్తుంది. అంటే పరమాత్మ స్వరూపాన్ని ఆ 1000 రకాలుగా అక్కడ మనం చూస్తాం అనమాట అక్కడ. ఋషికేశ అంటే ఇంద్రియాణం అధిపతి. ఋషికం అంటే ఇంద్రియం. ఋషికాణం ఈశ, ఇంద్రియాలను నియంత్రించేటువంటి వాడు, ఇంద్రియాలను ప్రేరేపించినటువంటి వాడు, ఇంద్రియాలకు నియంత అయినటువంటి వాడు. అతనేమిటి? పాంచజన్యం. పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ఆయన పూరించాడు. తర్వాత దేవదత్తం ధనంజయ, ధనంజయుడు. ధనంజయుడు అని పేరేంటేంటి? మనీ మేకర్. ధనంజయుడు అంటే అర్థం ఏంటంటే ధనాన్ని జయించినటువంటి వాడు. ఎలాగ జయించినాడు అంటే ఏంటి? రాజసూయ యాగంలో ధర్మరాజు అంతకుముందు రాజసూయ యాగం చేశాడు కదండి. రాజసూయ యాగం చేసిన తర్వాతనే దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా మయసభకు రావడము, మయసభలో అవమానపడటము, అవన్నీ కూడా మన కథ తెలిసినటువంటిది. సో అప్పుడు ధనంజయుడు రాజసూయ యాగానికి డబ్బులు కావాలి కదా. అక్కడ ఏదో ఒక కథ ఉన్నది, ఎక్కడో దూరంలో అక్కడ వెళ్ళి ఆ, అక్కడ కొంతమందిని ఓడించి ఆ డబ్బును తీసుకొని వస్తాడు అనమాట. సో అది అక్కడ ధనంజయ, అందుకనే దాన్ని ధనంజయుడు అన్నారు. సో ఆ రాజసూయ యాగానికి ధనం తెచ్చినటువంటి వాడు కాబట్టి అతనికి ధనంజయుడు అని ఒక బిరుదు. తర్వాత దేవదత్తం ధనంజయ, దేవదత్తం అనేటువంటిది ఆయన యొక్క శంఖం. తర్వాత భీముడి యొక్క శంఖం ఏంటి? పౌండ్రం దద్మౌ మహాశంఖం. మహాశంఖం పౌండ్రం అనేటువంటి గొప్ప శంఖాన్ని దద్మౌ పూరించను. భీమకర్మ వృకోదర. వృకోదర భీమకర్మ. వృకోదర అంటే ఎవరు? తోడేలు నడుము వంటి నడుము గలవాడు. అంటే భీముడు అంటే మనకు సినిమాల్లో పెద్ద పొట్టలో కనిపిస్తుంటుందండి. అలా కాదు. భీమకర్మ అంటే చాలా స్లెండర్ వేస్ట్, చాలా మేబీ ఇప్పుడంతా మనం సిక్స్ ప్యాక్ అది ఇది అంటున్నాం కదా, అలాంటి బాడీ. అదే మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఎందుకంటే ఫైటర్ అనేటువంటి వాడు బాగా స్లెండర్ వేస్ట్ ఉంటే తప్ప, పెద్ద పొట్ట వేసుకొని పడ్డాడంటే అంతే సంగతి. సో కాబట్టి వృకోదరుడు చాలా గొప్ప ఫైటర్ కదా. తోడేలు ఉదరం వంటి ఉదరం గలవాడు. భీమకర్మ, పరాక్రమమైనటువంటి భయంకరమైనటువంటి పనులను చేసే శక్తి ఉన్నటువంటి వాడు. భీమకర్మ అంటే ఏంటి? భీమ అంటే పరాక్రమం అంటే భయంకరమైన అని. భీమ శబ్దానికి భయంకరమైన అని. భయంకరమైనటువంటి పనులను చేసే సమర్థత ఉన్నటువంటి వాడు ఇతను. పౌండ్రం దద్మౌ. ఈ దద్మౌ అనే పదము మిగతా వాటికి కూడా అన్వయించాలి. పాంచజన్యం ఋషికేశ దద్మౌ. ఋషికేశుడు పాంచజన్యాన్ని పూరించాడు. దేవదత్తం ధనంజయ దద్మౌ.
పౌండ్రం దద్మౌ మహాశంఖం. శ్లోకంలో ఎక్కడో ఒక చోట క్రియాపదం ఉంటే ఆ క్రియాపదాన్ని మిగతా చోట్ల అవసరాన్ని బట్టి మనం ఆ, అన్వయించుకోవాలి. తర్వాత శ్లోకం. అనంత విజయం రాజా అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర కుంతీపుత్రో యుధిష్ఠిరः నకుల సహదేవశ్చ నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. సుఘోషమణిపుష్పకౌ. ఇంకా చదువుతున్నా. కాశ్యశ్చ పరమేశ్వాసః కాశ్యశ్చ పరమేశ్వాసः శిఖండీ చ మహారథః శిఖండీ చ మహారథः ధృష్టద్యుమ్నో విరాటశ్చ धृष्टद्युम्नो विराटश्च సాత్యకిశ్చ అపరాజితః सात्यकिश्च अपराजितः ద్రుపదో ద్రౌపదేయాశ్చ द्रुपदो द्रौपदेयाश्च సర్వశః పృథివీపతే सर्वशः पृथिवीपते సౌభద్రశ్చ మహాబాహుః सौभद्रश्च महाबाहुः శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. शङ्खान् दद्मुः पृथक् 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 అందరు కూడా శంఖాలను వేరు వేరుగా పూరించారు. పృథక్ 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 అంటే వేరుగా, పృథక్ పృథక్ అంటే వేరు వేరుగా, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. ఎందుకంటే కంటిన్యూస్ నాయిస్ అనమాట. వాళ్ళ కౌరవులు ఒక్కసారిగా కొట్టేశారు అందరూ కూడా. వీళ్ళలా కాకుండా డిసిప్లిన్డ్ వేలో. ఇప్పుడు బహుశా ఇది కూడా వీళ్ళలో ఉన్నటువంటి డిసిప్లిన్ అంతా చూపిస్తుంది అని అక్కడ కూడా ఒక కామెంట్ చేశారు అనమాట. సో ఇప్పుడు దీనిలో ఏంటి? పాంచజన్యం హృషీకేశ దేవదత్ చదివామది. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. దద్మవు అనేది ఇక్కడ అందరికీ కలిపి దద్ముహు అని చిట్ట చివరిలో క్రియాపదాన్ని చెప్పారు. హే మహీపతే. ఇక్కడ 18వ శ్లోకంలో ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే. హే పృథివీపతే అంటే ఓ రాజా అని. ఎవరిక్కడ రాజు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఇవన్నీ చెప్తున్నాడు. హే పృథ్వీపతే. వీళ్ళందరూ కూడా రాజ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. యుధిష్ఠిరుడు. యుధిష్ఠిర అనే పదానికి అర్థం ఏంటంటే యుద్ధంలో స్థిరంగా ఉండేటువంటి వాడు. అంటే యుద్ధం గురించి ఎలాంటి కన్ఫ్యూజన్ లేనివాడు అని. యుద్ధంలో స్థిరంగా ఉంటాడు అంటే ఎప్పుడు కూడా యుద్ధంలో ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు అని కాదు. ఎందుకంటే ఒక్కసారి ఓడిపోతాడు. ఈయన కూడా ఓడిపోయి కర్ణుడితో ఓడిపోయి పరిగెత్తిపోతాడు. సో అందువల్ల యుధిష్ఠిర అంటే మనం ఏం చెప్పుకోవాలంటే యుద్ధంలో యుద్ధ విషయంలో చాలా స్థిరమైనటువంటి నిర్ణయం గలవాడు. ఎందుకంటే అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు రాను రాను మనం చూడబోతున్నాము. యుద్ధ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఇతని. మనం చేస్తున్నటువంటి ధర్మ యుద్ధము అనేటువంటి ఇది ఇతనికి తెలుసు. ధర్మ విషయంలో ఎలాంటి సందేహం ఉండదు. అర్జునుడు కన్ఫ్యూజన్ లో పెడతాడు. తర్వాత భీముడు, అర్జునుడు వీళ్ళందరూ కూడా మోహంలో పడతారు. కానీ ఇది ఎప్పుడు కూడా ధర్మరాజు మోహంలో ఉంటాడు. సో యుధిష్ఠిర స్థిరమైనటువంటి బుద్ధి గలవాడు. తర్వాత ఎవరు? ఇతను కుంతీపుత్ర. కుంతీపుత్రో యుధిష్ఠిర. అనంత విజయం అనేటువంటి శంఖాన్ని రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర దద్ముహు అన్న వీళ్ళందరితో పాటు అందరినీ కలిపి దద్ముహు అంటే వీళ్ళందరూ కూడా పూరించినారు అని. అనంత విజయం అనే శంఖాన్ని ఆయన పూరించాడు. నకుల సహదేవశ్చ. నకులుడు సహదేవుడు వీళ్ళ శంఖాలు కూడా ఏదో పేర్లు ఉన్నాయండి. సుఘోష మణిపుష్పకౌ. సుఘోష అనేది ఒక పేరు, మణిపుష్పక అనేటువంటిది ఒక పేరు. సుఘోష మణిపుష్పక రెండు కలిపితే సుఘోష మణిపుష్పకౌ. రామలక్ష్మణౌ అన్నట్టుగా సుఘోష మణిపుష్పక చ సుఘోష మణిపుష్పకౌ అవుతుంది. సో ఆ విధంగా ఆ ద్వివచనం అవుతుంది అనమాట. సుఘోషము మణిపుష్పకం అనేటువంటి దాన్ని నకులుడు సహదేవుడు పూరించారు. తర్వాత కాశ్యశ్చ పరమేశ్వాస. కాశ్య అంటే ఏమిటి? కాశీరాజు అయినటువంటి కాశ్య అంటే కాశీకి సంబంధించినటువంటిది కాశ్యము. ఆ విధంగా కాశ్య అంటే ఎవరు? ఇప్పుడు వస్తువు కాదు. కాశ్య అంటే కాశీరాజు అని. పరమేశ్వాస అంటే గొప్ప విల్లు గలవాడు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప విల్లు గలవాడిని కలిగినటువంటి వాళ్ళు అనమాట. తర్వాత శిఖండీచ మహారథ. శిఖండి అంటే మనం ఏమనుకుంటుంటాము? మన భారతం నాలెడ్జ్ చాలా మటుకు సినిమాల పైన లిమిట్ అయిపోతుంది కాబట్టి శిఖండి అంటే ఆయన చాలా పనికిమాలినవాడు అనుకుంటాము. భారతం చదివితే శిఖండి గొప్ప వీరుడు. ఆయన మహారథుడు. శిఖండీచ మహారథ అంటే ఆడది అని అన్నందువల్ల ఆడది అని అన్నారు. ప్రారంభంలో అలా పుట్టాడు, తర్వాత మగవాడయ్యాడు. అయినప్పటికీ కూడా శిఖండితో నేను యుద్ధం చేయను అని భీష్ముడి ఆ, ప్రతిజ్ఞ. బట్ శిఖండి కూడా మహారథుడు. తర్వాత ధృష్టద్యుమ్నో విరాటస్య. ధృష్టద్యుమ్నుడు ఎవరి కొడుకు? ద్రుపదుని కొడుకు. ద్రుపదుడు తపస్సు యజ్ఞం చేసి యజ్ఞంలో
ద్రౌపది దృష్టద్యుమ్నుడు ఒకేసారి పుడతారనమాట. దృష్టద్యుమ్నుడు ఒకేసారి కవచాలు వస్త్రాలు వీటన్నిటితో పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పుడతాడు. మళ్ళీ అతను ద్రోణుడి దగ్గర శిష్యరికం చేసి ఇంకా శస్త్రవిద్య నేర్చుకుంటాడు కూడా. సో దృష్టద్యుమ్న, దృష్ట అంటే అర్థం ఏంటంటే చాలా అసర్టివ్నెస్. దృష్టత అంటే ఏంటంటే చాలా అసర్టివ్ గా ఉండడం. దృష్టత అనే పదాన్ని భర్తృహరి కూడా ఒక చోట వాడతాడు. సో దృష్టత్వం అంటే ఏంటి? చాలా అసర్టివ్నెస్. దృష్ట ద్యుమ్న, ద్యుమ్న అంటే ఏంటి? అలాంటి ప్రకాశము గలవాడు. అంటే అతను ఎక్కడ పోయినా కూడా అసర్టివ్ గా డాషింగ్ అంటాం చూడండి, ఇప్పుడు డాషింగ్ నేచర్ అంటాం చూడండి, అలాంటి వాడు దృష్టద్యుమ్నుడు. ఎవరైనా పేరు కూడా పెట్టుకోవచ్చాం బహుశా. దృష్టద్యుమ్న విరాటశ్చ, విరాట రాజు మనకు తెలిసిన వాడే, పాండవులకి వియ్యంకుడు. సాత్యకిశ్చ అపరాజిత, సాత్యకి అనే పదానికి అపరాజిత అనేది విశేషణం. అపరాజితుడైనటువంటి సాత్యకి అంటే యుద్ధంలో ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. సాత్యకి కూడా చాలా గొప్ప వీరుడండి. ఆయన కూడా ద్రోణాచార్యుడి దగ్గర శిష్యుడే. అది ద్రోణుడి దగ్గర, శ్రీకృష్ణుడి దగ్గర కూడా, వాళ్ళిద్దరి దగ్గర కూడా విలువిద్య నేర్చుకుని ఉంటాడు అతను. సో అతను కూడా చాలా గొప్ప విలుకాడు, గొప్ప మహా మహారథి, గొప్ప యోధుడు, ఎప్పుడు యుద్ధంలో ఓడిపోనటువంటి వాడు. ఈ ఆ, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా బతికినటువంటి వాళ్ళలో ఆయన ఒకడు సాత్యకి. ద్రుపదో ద్రౌపదేయాశ్చ, ద్రుపదుడు కూడా పెద్దవాడైనప్పటికీ కూడా ఆయన కూడా గొప్ప వీరుడు. ద్రౌపదేయులు, ద్రౌపదేయులు అనే పదం ఇది వరకు వచ్చింది. ద్రుపదుడి కూతురు ద్రౌపది, ద్రౌపది యొక్క పిల్లలు ద్రౌపదేయులు అని. ద్రౌపదేయాశ్చ అంటే ఎవరు? ఉప పాండవులు. తర్వాత సర్వశః, సర్వశః అంటే అన్ని వైపులా, హే పృథ్వీపతే. తర్వాత సుభద్రశ్చ మహాబాహు, సౌభద్రశ్చ మహాబాహు. సౌభద్ర అంటే ఎవరు? సుభద్ర యొక్క కొడుకు సౌభద్రుడు. ఎవరు? అభిమన్యుడు. ఆ అభిమన్యుడు మహాబాహు, చాలా మైటీ ఆర్మ్డ్ అన్నమాట. మహాబాహువులు కలిగినటువంటి అభిమన్యుడు. వాళ్ళందరూ కూడా, అందరూ కూడా సర్వశః హే పృథివీపతే శంఖాన్ దద్ముహు. ఆ శంఖం, వాళ్ళ శంఖాలని వాళ్ళు దద్ముహు, పృథక్ పృథక్, ఒకరి తర్వాత ఒకరు అలా పూరించారనమాట. తర్వాత స ఘోషో ధార్తరాష్ట్రాణం स घोषो धार्तराष्ट्राणां హృదయాని వ్యదారయత్, हृदयानि व्यदारयत्। నభశ్చ పృథివీం చైవ. नभश्च पृथिवीं चैव। తుములో వ్యనునాదయన్. तुमुलो व्यनुनादयन्। స ఘోష, సహ ఘోష, సహ అంటే సహ, ఇక్కడ సహ దగ్గర విసర్గ పెట్టుకోవాలి మనం. సహ ఘోష అంటే ఆ ఘోష. ఘోష అంటే మనకు తెలుసు కదండి, ఘోష అంటే పెద్ద ధ్వని. స ఘోష ధర్తరాష్ట్రాణం హృదయాని. ధార్తరాష్ట్రులు ఎవరు? ధార్తరాష్ట్రులు ధృతరాష్ట్రుని కొడుకులు ధార్తరాష్ట్రులు. ఇది కూడా తద్దిత ప్రయోగమే. ధృతరాష్ట్రుని కొడుకు ధార్తరాష్ట్రుడు. ప్లూరల్ అయితే ధార్తరాష్ట్రులు, ధార్తరాష్ట్రాహ అంటే కౌరవులందరూ కూడా. వాళ్ళ యొక్క హృదయాని, హృదయములను అని ద్వితీయ ఏకవచనం ఇది. హృదయాని ద్వితీయ బహువచనం. హృదయాని వ్యదారయత్ అంటే చీల్చివేసింది. వాళ్ళ హృదయాలను చీల్చివేసింది అంటే చీల్చివేసిందా అన్నట్టుంది అని. చీల్చివేసింది నిజంగా చీల్చివేసింది అని కాదు, చీల్చివేసిందా అన్నట్టుగా వచ్చింది అనమాట. అంత గొప్ప శబ్దం వచ్చింది. దారణం, దారణం అంటే ధ్రువ్ అనే దాని ధాతువు అనమాట. ధ్రువి అంటే విదారణి అంటే చీల్చడం అనేటువంటి అర్థం అనమాట ధాతువు అక్కడ. వి ప్లస్ అదారయత్ వ్యదారయత్. వి అనేది ఒక ఉపసర్గ. అదారయత్ వ్యదారయత్ అంటే ఏమిటి? వి ప్లస్ అదారయత్ వ్యదారయత్ అంటే ఏమిటి? బాగా చీల్చివేసిందా అన్నట్టుగా ఆ శబ్దం వచ్చింది. నభశ్చ పృథివీం చైవ. నభః అంటే ఆకాశం, పృథివీ అంటే భూమి. ఈ రెండింటి మధ్య, రెండింటి ప్రతిధ్వనింపజేస్తూ అని. నభశ్చ పృథివీం చైవ. తుములః, సశబ్దః తుములః. తుముల అనేటువంటిది కూడా శబ్దానికి విశేషణమే. స ఘోషః తుములః, తుములః ఘోషః ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ అంటే నభాన్ని, ఆకాశాన్ని, భూమిని ప్రతిధ్వనింపజేస్తూ. ఒక చోట ధ్వని వస్తే ఆకాశం నుంచి మళ్ళీ ధ్వని తిరిగి వచ్చిందట. ఆ విధంగా ప్రతిధ్వనింపజేస్తూ వాళ్ళ హృదయాలను చీల్చివేసింది. వ్యనునాదయన్ అంటే ఏమిటి? ప్రతిధ్వనింపజేస్తూ వాళ్ళ హృదయాలను చీల్చింది అని. తరువాత అథ వ్యవస్థితాన్ దృష్ట్వా अथ व्यवस्थितान् दृष्ट्वा ధృతరాష్ట్రాన్ కపిధ్వజః धार्तराष्ट्रान् कपिध्वजः ప్రవృత్తే శస్త్రసంపాతే प्रवृत्ते शस्त्रसम्पाते ధనురుద్యమ్య పాండవః धनुरुद्यम्य पाण्डवः ఋషికేశం తదా వాక్యం
హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఇదమాహ మహీపతే. ఈ వాక్యాన్ని నేను విడగొట్టాను. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ అని ఉంది. వాక్యం ఇదమాహ అనే చోట వాక్యం ఇదమాహ అని విడగొట్టాను. ఇక్కడ అథ ఆ తర్వాత అథ వ్యవస్థితాన్ దృష్ట్వా, అక్కడ సన్నద్ధులైనటువంటి వాళ్ళం. వ్యవస్థిత అంటే యుద్ధానికి ఎదురుగా బాగా ఫర్మ్గా నిలబడినటువంటి వాళ్ళు అనమాట. అవస్థిత వ్యవస్థిత, బాగా అక్కడ ఎదురుగా నిలబడినటువంటి వాళ్ళందరినీ, ఆ సన్నద్ధులు, యుద్ధానికి సన్నద్ధులై నిలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా, ఎవరు వాళ్ళందరూ కూడా ధార్తరాష్ట్రులు, కౌరవులు, వాళ్ళందరినీ కూడా చూసి కపిధ్వజ. కపిధ్వజ అంటే ఆంజనేయుడు ధ్వజముగా కలిగినటువంటి వాడు. కపి అంటే ఇక్కడ ఆంజనేయుడు, హనుమంతుడు. హనుమంతుణ్ణి ఆ ధ్వజం పైన కలిగినటువంటి వాడు. ఇది మా ఆంజనేయుడు ఒకసారి వరం ఇచ్చుంటాడు, అది మనకు తెలిసిందే. అక్కడెక్కడ పాండవులు వనపర్వం అని మనకు ఒకటి ఉంది కదండి. తెలుగులో అరణ్య పర్వం అంటాం. ఆ వనపర్వంలో ఒకసారి భీముడు అక్కడ ఆ పువ్వులు తేవడానికి వెళ్ళడము, అక్కడ గంధర్వుల చేత మొట్టమొదట భంగపడ్డం కాదు, అక్కడ వెళుతూ దోవలో వెళుతుంటే అక్కడ ఆంజనేయుడిని చూస్తాడు. ఆంజనేయుడిని చూసిన తర్వాత ఎవరో లేనుకునే తోకను ఎత్తడానికి వెళ్ళడము, అదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, ఆంజనేయుడు అప్పుడు ఆయనకు ఒక వరం ఇస్తాడు. ఓకే, నేను ఆ యుద్ధ సమయంలో పాండవుల యొక్క అర్జునుడి యొక్క దీనిపై రథ జెండాపై ఉండి నేను శత్రువులను భయపెడుతుంటాను అని చెప్పని, భీ ఆ విధంగా వాళ్ళందరూ భీతులుగా చేస్తుంటాను అని చెప్పి. సో అందుకని కపిధ్వజుడు అని ఆయనకు పేరు. సో అది గంధమాదన పర్వతం అక్కడ భీష్ముడు ఆ తర్వాత అక్కడ వెళ్ళి అక్కడి నుంచి పువ్వులు తేవడం, ఇదంతా మనకు తెలిసిందే. తర్వాత ధర్తరాష్ట్రాన్ కపిధ్వజ. అప్పుడు కపిధ్వజుడు ఏం చేశాడు, ప్రవృత్తే శస్త్ర సంపాతే, యుద్ధం మొదలవుతుండగా అని. ప్రవృత్తే శస్త్ర సంపాతే, శస్త్ర సంపాతం అంటే ఏంటి? శస్త్రం అంటే ఒక యారు. శస్త్రం అంటే అస్త్రానికి తేడా ఏంటంటే, అస్త్రం అంటే మంత్రించి వదిలేటువంటిది, శస్త్రం అంటే స్ట్రైట్ గా వదిలేసేటువంటిది. శస్త్ర సంపాతం అంటే యుద్ధము అని అర్థము. లిటరల్ గా చెప్పాలంటే యారో ఫాల్ అనొచ్చు. యారో ఫాల్ అంటే ఫుట్ ఫాల్ అంటుంటాం చూడండి, ఆ విధంగా ఫుట్ ఫాల్ లాగా యారో ఫాల్ అనొచ్చు. శస్త్ర సంపాతము సంపాతే అంటే ప్రవృత్తే అంటే ప్రవృత్తము కాగా అంటే సమయంగా అది ఆ యుద్ధ సమయం రాగా అని. యుద్ధ సమయం రాగా ధనుః ఉద్యమ్య అంటే తన ధనస్సును పైకి ఎత్తి, ధనుః ఉద్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఋషికేశం ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ కృష్ణుని చూసి ఇదం వాక్యం ఆహ అంటే ఈ వాక్యాన్ని చెబుతున్నాడు. ఆహ అనేది పదము ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా మామూలుగా పాస్ట్ అర్థంలో చెప్పుకుంటుంటారు. ఆహా అంటే బ్రవీతి, చెప్తున్నాడు అని, ఆ చెప్పాడు అని అర్థం తీసుకోవాలన్నమాట. ఈ వాక్యాన్ని ఈ విధంగా అన్నాడు, హే మహీపతే, ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర, అర్జునుడు ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు? అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం కైర్మయా సహ యోద్ధవ్యం యస్మిన్ రణసముద్యమే. అస్మిన్ రణసముద్యమే. 22వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. సేనయోహు ఉభయోహు మధ్యే, అర్జునుడు ఏమన్నాడు? అర్జునుడు చెప్పాడు, ఈ విధంగా అన్నాడు. ఏమిటి? సేనయోహు ఉభయోహు మధ్యే, ఈ రెండు సేనల మధ్యలో, సేన అనేదానికి సేనయోహు అని, సేనయోహు ఉభయోహు మధ్య, ఈ రెండింటి మధ్యలో మే రథం స్థాపయ మే రథం, నా యొక్క రథాన్ని హే ఆ, అచ్యుత, అచ్యుతుడు అంటే ఎవరు? కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి కదండి. విష్ణువుకున్న పేర్లన్నీ కూడా కృష్ణుడికి వాడుతుంటారు. సో హే అచ్యుత, అచ్యుత అనే పదం కూడా ఇక్కడ విశేషం ఏంటంటే, చ్యుతి అంటే జారిపోవడం, అంటే ఉన్నటువంటి స్థితి నుంచి జారిపడడం చ్యుతి. దేనిలో నుంచి మన ఏదో ఒక స్థితి, ఒక పొజిషన్ లో నుంచి జారి పడిపోవడం చ్యుతి. అచ్యుత అంటే చ్యుతి లేనటువంటి వాడు. అంటే తన ఏదైతే నిరాకార నిర్గుణ స్వరూపం ఉన్నదో, ఆ నిరాకార నిర్గుణ స్వరూపం పరబ్రహ్మ అంటాం చూడండి, పరమాత్మ తత్వం నుంచి అతనికి ఎప్పటికి కూడా చ్యుతి అనేది లేదు. చ్యుతి లేనప్పటికీ కూడా ఒక అవతార రూపంలో ఇక్కడ కనిపిస్తున్నాడు. అంతేగాని అతని ఆ పరమాత్మకి ఎప్పటికి కూడా చ్యుతి లేదు. అందువల్లనే దాన్ని అచ్యుత అంటాం.
అంటే ఉన్న స్థానం నుంచి జారిపోవడం అనేటువంటి చ్యుతి. అలాంటి చ్యుతి లేనటువంటి వాడు అంటే పరమాత్మ స్వరూపంలో ఎలాంటి మార్పు లేకుండానే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది. ఆ సృష్టిలోనే భాగంగా తర్వాత అవతార రూపంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. అది మనం గ్రహించాలి. హే అచ్యుత, ఇప్పుడు కొద్దిసేపటికి అర్జునుడి చేతిలో నుంచి బాణం చ్యుతి జారిపోతుందన్నమాట. సో సేనయోహ ఉభయోర్ మధ్య రథం స్థాపయ, ఈ రెండు రథాల మధ్యలో నా రథాన్ని స్థాపయ అంటే స్థాపించుము అంటే ఉంచుము అని. హే అచ్యుత, సో దాట్ యావత్ అంటే సో దాట్ యావత్ ఏతాన్ నిరీక్షే అహం, అహం ఏతాన్ నిరీక్షే అహం, నేను ఏతాన్ వీరినందరినీ కూడా నిరీక్షే, యావత్ నిరీక్షే అంటే నేను చూడగలను అని. నువ్వు అక్కడ మధ్యలో అక్కడ స్థాపిస్తే రథాన్ని నిలబెడితే నేను వీళ్ళందరినీ కూడా చూస్తాను. ఎవరు వీళ్ళు? యోద్ధుకామాన్ అవస్థితాన్. యోద్ధుకామాన్ అంటే యుద్ధం చేయాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి వాళ్ళు. అవస్థితాన్ ఇక్కడ వచ్చే యోద్ధుకామాన్ అవస్థితాన్, యుద్ధం చేయాలి అనేటువంటి కోరికతో ఇక్కడ వచ్చి నిలిచిన వీళ్ళందరినీ కూడా నేను చూస్తాను. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ అస్మిన్ అంటే ఈ యొక్క రణ సముద్యమే అంటే యుద్ధం అనేటువంటి ఈ గొప్ప ఎఫర్ట్ ఎండెవర్ అంటాం చూడండి. ఈ గొప్ప యుద్ధ సన్నాహంలో కైహిమయా సహయోద్ధవ్యం. కైర్మయా సహయోద్ధవ్యం అనేది కూడా రెండు అర్థాలు కూడా వస్తాయి ఇక్కడ. నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో వాళ్ళందరినీ ఒకసారి చూస్తాను అని ఒక అర్థం. మయా కై సహయోద్ధవ్యం, నేను ఎవరితో యుద్ధం చేయాలనో వాళ్ళని చూస్తాను అని ఒకటి. మయా సహ కైహి యోద్ధవ్యం అంటే వాళ్ళు ఎవరెవరికి నాతో యుద్ధం చేయాలని కుతూహలంతో వచ్చారో అట్లాంటి మగవాళ్ళను కూడా నేను చూస్తాను. అట్లాంటి వీరులు ఎవరు, అంత మనగాళ్ళు ఉన్నారా అనేటువంటి ధోరణి కూడా ఇక్కడ ఉంది. కైర్మయా సహయోద్ధవ్యం, ఎవరు నాతో యుద్ధం చేయాలనేటువంటి వచ్చిన మనగాళ్ళు ఎవరు, వీళ్ళని నేను చూస్తాను అనేటువంటి ధోరణి కూడా ఇక్కడ ఉంది. అస్మిన్ రణ సముద్యమే. తర్వాత యోత్స్యమానాన్ అవేక్షేహం, योत्स्यमानान् अवेक्षेऽहं ఏతే అత్ర సమాగతాః य एते अत्र समागताः ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః धार्तराष्ट्रस्य दुर्बुद्धेः యుద్ధే ప్రియ చికీర్షవః युद्धे प्रियचिकीर्षवः యోత్స్యమానాన్ అహం అవేక్ష్యే. అవేక్ష్య అంటే నిరీక్షేలాగానే నేను చూస్తాను. యోత్స్యమానాన్ అంటే యుద్ధము చేయబోయే వాళ్ళను అని. ఫ్యూచర్ టెన్స్ ఇది. యోత్స్యమాన ఫ్యూచర్ టెన్స్ లో ఫ్యూచర్ కంటిన్యూస్ లాగా ఇది. ఏమిటి? యుద్ధం చేయబోయే వాళ్ళను. ఇప్పుడు వెళుతున్న వాళ్ళు అంటే ప్రజెంట్ టెన్స్, వెళ్ళబోయే వాళ్ళు ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. ఫ్యూచర్ లో కంటిన్యూస్. యోత్స్యమానాన్ అహం అవేక్షే, ఈ యుద్ధం చేయబోయే వాళ్ళను నేను చూస్తాను. ఏతే అత్ర సమాగతాః. అంటే ఏ, అనే దాంట్లో ఉమ్, ఏ ఏతే అనే దానికి ఏతే అని ఇక్కడ అక్కడ సంధిలో అక్కడ ఏతే అనే దాన్ని ఏ జనాః, ఏ యోద్ధారः అత్ర సమాగతాః, ఎవరెవరైతే ఏ వీరులైతే ఇక్కడికి వచ్చారో ఆ యోధులందరినీ నేను చూడాలనుకుంటున్నాను. ఏ ఏతే అత్ర సమాగతాః వచ్చారో వాళ్ళందరినీ కూడా చూడాలనుకుంటున్నా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ధృతరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ధృతరాష్ట్రస్య కాదు, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధి అయినటువంటి ధార్తరాష్ట్రుడు, దుర్బుద్ధి అయినటువంటి ఆ దుర్యోధనుడు. ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుని కొడుకు అయినటువంటి దుర్యోధనుడు. దుర్బుద్ధి అయినటువంటి ఆ దుర్యోధనుడికి యుద్ధమునందు ప్రియ చికీర్షవ, ఆయనకు ప్రియము చేయాలి అనే కోరికతో వచ్చినటువంటి వాళ్ళు. ప్రియ చికీర్షవ, చికీర్ష అంటే ఏదో ఒక పని చేయాలి అనేటువంటి కోరిక. చికీర్ష కర్తం ఇచ్చా చికీర్ష అంటారు, సన్నంత ప్రత్యయం అంటారు. ఆ దాన్ని ఏంటి? చికీర్ష కర్తం ఇచ్చా. తర్వాత పాతుం ఇచ్చా పిపాస, తినాలనేటువంటి తాగాలి అనేటువంటి కోరిక పాతుం ఇచ్చా పిపాస, నీరు ఏదో తాగాలి అనే కోరిక పిపాస. బుభుక్ష భోక్తుం ఇచ్చా బుభుక్ష, ఇవన్నీ ఈ విధంగా వస్తాయి ఈ ప్రయోగాలు. చికీర్ష అంటే చేయాలి అనేటువంటి కోరిక. ప్రియ చికీర్షవ, చికీర్షు అంటే చేయాలి కోరిక గలవాడు చికీర్షు. చికీర్షవ అంటే ప్లూరల్. చికీర్షు అనే పదానికి శంభు లాగా చికీర్షవ అంటే చేయాలి అనే కోరిక కలిగినటువంటి వాళ్ళు. ఏమి చేయాలి? ప్రియ చికీర్షవ, ఆ దుర్యోధనుడికి ప్రియము, విజయము కలగాలి అనేటువంటి కోరికతో ఇక్కడ వచ్చినటువంటి వారు అని అర్థం. ఈ దుర్బుద్ధి అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడికి తోడ్పడే వాళ్ళు ఎవరు, వీళ్ళని ఒకసారి నేను చూస్తాను అంటున్నాడు. ఇక్కడి నుంచి తర్వాత 41 ఈరోజు సమయం అయిపోయింది.
ఆ, బుధవారం రోజు మిగతావి చెప్పుకుందాం. బుధవారం రోజు మనం చూస్తాం కొంచెం ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే అర్జునుడు అప్పుడు ఆయన ఒక విషాదంలో పడ్డాం. అది ఎందుకు విషాదంలో పడ్డాడు, దానికి కారణం ఏమిటి అనేది కూడా మనం ఒకసారి దాన్ని చూద్దాం. మా భారతంలో అంతకు ముందు భాగాన్ని మనం చూస్తే, సంజయ రాయబార పర్వాన్ని చూస్తే, సంజయుడు వీళ్ళకు చెప్తాడనమాట. అరే మీరందరూ గొప్ప గొప్ప వీరులయ్యా, మీరందరూ కూడా వాళ్ళందరినీ వచ్చి చంపి, భీష్ముడిని ద్రోణుణ్ణి అందరినీ చంపి, మీరు ఇలాంటి రక్తసిక్తమైన భోజనాన్ని మీరు ఎలా చేస్తారు? దాని బదులు మీరు అడవిలో ఉండడం మేలు కదా. నేను చేతులెత్తి నీకు నమస్కారం చేస్తున్నాను, మీరందరూ ఈ యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోండి, శాంతి అనేటువంటిది మీ చేతిలోనే ఉంది అని ఈ విధంగా ఆయన చాలా గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడులేండి. అది కూడా ఒకసారి మనం చూస్తాం. ఆ, ఈ రోజుకి ఇక్కడికి చాలు. ఆ క్వశ్చన్స్ వంశ ఓకే, వృక్షాన్ని కొంచెం కావాలని అడుగుతున్నారు ఆ చార్ట్. చూపిస్తా. దాని సత్యవతి కొడుకులు వీళ్ళు. సత్యవతి కొడుకులే అందరు కూడా. సత్యవతి కొడుకే వ్యాసుడు, సత్యవతి కొడుకే చిత్రాంగదుడు, సత్యవతి కొడుకే విచిత్ర వీరుడు, వీళ్ళందరూ బ్రదర్సే. అలాగే భీష్ముడు కూడా బ్రదర్. ఎందుకంటే శంతనుడి కొడుకు, శంతనుడికి గంగ ద్వారా కొడుకు భీష్ముడు, శంతనుడికి సత్యవతి, పరాశరుడికి సత్యవతి ద్వారా కొడుకు వ్యాసుడు. సో వ్యాసుడు, భీష్ముడు తండ్రులు వేరే కానీ తల్లి ఒకతే. సో ఆ విధంగా, సో తల్లి తల్లి కూడా వేరేలే, తల్లిదండ్రి వేరే కానీ అక్కడ శంతనుడి కొడుకు కాదులే పరాశరుడికి, సత్యవతి కొడుకు వ్యాసుడు. వీళ్ళందరికీ కూడా ఈయన సోదరులు కాబట్టి, భీష్ముడి సోదరులు వీళ్ళందరూ కాబట్టి, వ్యాసుడికి కూడా వీళ్ళందరూ కూడా సోదరులు లాంటి వాళ్ళు. అది ఒక్క క్వశ్చన్ రైట్. వచ్చింది సార్. ఆ, మానస్ మారుతి గారు, సార్ ఐ ఉమ్. బాట్ కమాండకీయ నీతి శాస్త్రం బుక్ యూ మెన్షన్ కామందకీయ ఇన్ యువర్ నీతి ఆర్టికల్. కమాందకీయ కాదు, కామందకీయ నీతి శాస్త్రం. అవును, అవును. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉందండి మనకు నెట్లో. ఆ, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది. కామందక నీతి శాస్త్రానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా నేను చూశాను అది. ఇంటర్నెట్ లో ఉంది చూడండి, archive.org లో ఉంది చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, సో ఈరోజు ఇక్కడికి ధన్యవాదాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.